హలో ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. అలాగే వీడియోస్ కంటిన్యూగా అప్లోడ్ చేయకపోయినందుకు నా సబ్స్క్రైబర్స్ కి సారీ చెప్పుకుంటున్నాను. అయితే మెయిన్ కంటెంట్ లోకి పోదాం. ప్రస్తుతం కొత్తగా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి ఒక నోటిఫికేషన్ అయితే విడుదల కావడం జరిగింది. ఆ నోటిఫికేషన్ డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ ఆంధ్రప్రదేశ్ విజయవాడ ఆధ్వర్యంలోని శ్రీకాకుళంకి చెందిన ఆరోగ్య సంస్థలు అయిన ప్రభుత్వ వైద్య కళాశాల, ప్రభుత్వ జనరల్ హాస్పిటల్స్ మరియు గవర్నమెంట్ కాలేజ్ ఆఫ్ నర్సింగ్ లోని వివిధ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ నోటిఫికేషన్ విడుదల కావడం జరిగింది. అయితే ఈ యొక్క అప్లికేషన్ కి 10వ తరగతి, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ మరియు ఇతర విద్యా అర్హతలు ఉన్నవారు అప్లై చేసుకోవచ్చు. అయితే వీళ్లు కాంట్రాక్టు మరియు అవుట్సోర్సింగ్ విధానంలో ఉద్యోగాల భర్తీకి దరఖాస్తును కోరుతూ ఈ నోటిఫికేషన్ విడుదల చేయడం అయితే జరిగింది. అయితే ఇంకా ఆలస్యం చేయకుండా ఈ నోటిఫికేషన్ అయితే అప్లై చేసుకోవడానికి సిద్ధపడండి. ఎందుకంటే జనవరి 20, 2024 చివరి తేదీగా ఇవ్వడం జరిగింది. అయితే నోటిఫికేషన్ పూర్తి వివరాలలోకి వెళ్లే ముందు ఒక చిన్న విన్నపం. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం, ఇంకా ఇలాంటి మరిన్ని నోటిఫికేషన్ల కోసం ఇప్పుడే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే ఒక లైక్ వేసి ఈ వీడియో ఇంకా కొంతమందికి చేరేలా సహాయం చేయండి. మరొకటి, ఈ వీడియో మీ ఫ్రెండ్స్ కి ఉపయోగపడుతున్నట్లు అయితే వాళ్ళకి ఖచ్చితంగా షేర్ చేయడం మర్చిపోకండి. సరే, ఇంకా పూర్తి వివరాలు చూసుకుందాం. ఈ నోటిఫికేషన్ అన్నది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నుండి విడుదల అయిందండి. అయితే ఇది ఆంధ్ర రాష్ట్రానికి చెందిన శ్రీకాకుళం జిల్లాలో గవర్నమెంట్ మెడికల్ కాలేజీ నుండి కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో నోటిఫికేషన్ విడుదలైంది. అయితే ప్రస్తుతం విడుదల చేసిన ఈ నోటిఫికేషన్ ద్వారా శ్రీకాకుళం జిల్లాలో ఉన్న గవర్నమెంట్ మెడికల్ కాలేజ్, గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ మరియు గవర్నమెంట్ నర్సింగ్ కాలేజీలో ఖాళీగా ఉన్న పోస్టులను భర్తీ చేస్తున్నారు. అయితే ఈ ఉద్యోగాలను కాంట్రాక్ట్ మరియు అవుట్సోర్సింగ్ విధానంలో భర్తీ చేస్తున్నారు కాబట్టి దీనికి ఎటువంటి రాత పరీక్ష ఉండదు. కేవలం మెరిట్ ని ఆధారంగా చేసుకుని ఎంపిక చేయడం అయితే జరుగుతుంది. ఈ నోటిఫికేషన్ యొక్క ముఖ్యమైన తేదీలు చూసుకుంటే ప్రారంభ తేదీ వచ్చి జనవరి 12వ తేదీ 2024, ఇంకా చివరి తేదీ వచ్చి జనవరి 20గాను ఇవ్వడం జరిగింది. ఇంకా ఈ యొక్క ఉద్యోగాలకు ఎంపికైన వారి యొక్క జాబితాను ఫిబ్రవరి 5, 2024 తేదీన అఫీషియల్ వెబ్సైట్ లో విడుదల చేయడం అయితే జరుగుతుందట. ఇంకా ఎంపికైన వారికి ఫిబ్రవరి 6వ తేదీన సర్టిఫికేట్ వెరిఫికేషన్ చేసి అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఇవ్వడం జరుగుతుందని నోటిఫికేషన్ లో పేర్కొన్నారు. మీరు కూడా చూడవచ్చు. నోటిఫికేషన్ లింక్ అయితే డిస్క్రిప్షన్ లో పెట్టడం జరిగింది. అయితే ఈ నోటిఫికేషన్ నుండి 16 రకాల పోస్టులను భర్తీ చేయడం అయితే జరుగుతుంది. అవి బుక్ బేరర్, డేటా ఎంట్రీ ఆపరేటర్ లేదా కంప్యూటర్ ఆపరేటర్, ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 2, స్పీచ్ థెరపిస్ట్, NO, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్, అసిస్టెంట్ లైబ్రేరియన్, హౌస్ కీపర్ లేదా వార్డెన్, అటెండర్ లేదా ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ రూమ్ అటెండెంట్, ఆయా ల్యాబ్ అటెండెంట్ మరియు లైబ్రరీ అటెండెంట్. అలాగే వీటి విద్యా అర్హత చూసుకుంటే బుక్ బేరర్, ఆఫీస్ సబార్డినేట్, క్లాస్ రూమ్ అటెండెంట్, ఆయా లైబ్రరీ అటెండెంట్ వంటి ఉద్యోగాలకు కేవలం 10వ తరగతి అర్హత ఉన్నవారు కూడా అప్లై చేయవచ్చు. ఇంకా NO ఉద్యోగాలకు 10వ తరగతి అర్హతతో పాటు 3 సంవత్సరాల వర్క్ ఎక్స్పీరియన్స్ అవసరం అని నోటిఫికేషన్ లో మెన్షన్ చేయడం జరిగింది. ఇంకా డేటా ఎంట్రీ ఆపరేటర్, పర్సనల్ అసిస్టెంట్, జూనియర్ అసిస్టెంట్ వంటి పోస్టులకు ఏదైనా డిగ్రీ అర్హత కలిగిన ఉన్నవారు అప్లై చేయవచ్చు. ఇంకా ఎలక్ట్రిషియన్ గ్రేడ్ 2 ఉద్యోగాలకు ఐటీఐ లేదా డిప్లొమా ఎలక్ట్రికల్ ట్రేడ్ లో పూర్తి చేసిన వాళ్ళు దీనికి అర్హులు. మీరు కూడా ఒకసారి నోటిఫికేషన్ డిస్క్రిప్షన్ నుండి డౌన్లోడ్ చేసుకుని చూడండి. ఇంకా ఏజ్ లిమిట్ చూసుకుంటే 18 సంవత్సరాలకి తక్కువ ఉండకూడదు, 42 సంవత్సరాలకు నిండి ఉండకూడదు. ఇంకా ఏజ్ రిలాక్సేషన్ చూసుకుంటే SC, ST, BC, EWS అభ్యర్థులకు వయస్సులో 5 ఏళ్ల ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంకా మిగతా అభ్యర్థులకు నోటిఫికేషన్ లో చూపించినట్టు ఏజ్ రిలాక్సేషన్ అయితే ఉంటుంది. ఇంకా ఫీ విషయానికి వస్తే కేవలం OC అభ్యర్థులు మాత్రమే 250 రూపాయలు ఫీజు చెల్లించాలి ఉంటుంది. మిగతా అభ్యర్థులకు ఫీజు నుండి మినహాయింపు అయితే ఇవ్వడం జరిగింది. ఇంకా చివరిది, అప్లయింగ్ విధానానికి వస్తే ఈ నోటిఫికేషన్ కి మీరు ఆఫ్లైన్ లో అప్లై చేసుకోవాల్సి ఉంటుంది.
అప్లికేషన్ ఫామ్ లింక్ కూడా డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది. లింక్ పైన క్లిక్ చేసి డౌన్లోడ్ అయితే చేసి దానికి కావాల్సిన డేటాను నింపి కావాల్సిన డాక్యుమెంట్స్ కాపీలను అటాచ్ చేసి వాళ్ళు నోటిఫికేషన్ లో ఇచ్చిన అడ్రస్ కి సబ్మిట్ చేయవలసి ఉంటుంది. స్క్రీన్ పైన డిస్ప్లే చేస్తున్న ఈ అడ్రస్ కి మీరు అప్లికేషన్ ని జనవరి 20వ తేదీ ముందు సబ్మిట్ చేయవలసి ఉంటుంది. ఇంకా తక్కువ సమయం మాత్రమే ఉంది కనుక మీరు ఎంత వేగంగా అప్లై చేస్తే అంత మంచిది. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ చేయడం మర్చిపోకండి. థాంక్ యూ. ఇంతవరకు వీడియో చూసిన వాళ్లకు అలాగే ఇలాంటి మరిన్ని ఆంధ్రప్రదేశ్ నుండి విడుదల అయ్యే నోటిఫికేషన్ల కోసం వెంటనే మన ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే గంటను కొట్టడం మర్చిపోకండి. ఇంకా లైక్ మరియు షేర్ చేస్తూ నాకు సపోర్ట్ చేస్తారు అనుకుంటున్నాను. మరిన్ని నోటిఫికేషన్లతో తరువాత కలుద్దాం.